అందుకే మేడం ఇప్పుడు రిస్క్లు అంటే హై రిస్క్, మీడియం రిస్క్, లో రిస్క్ 3 రకాలుగా క్లాసిఫై చేసాం. అవును. హై రిస్క్ కన్నా ఇంకా వెరీ హై రిస్క్ తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది అలాంటి వాళ్ళకి ఒక మ్యూచువల్ ఫండ్ పెట్టారు, మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్. మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్ దానిలో ఏంటంటే అక్కడ ఏంటంటే వెరీ వెరీ షార్ట్ టర్మ్. సపోజ్ 1 వీక్ మీ దగ్గర ఒక 10 lakhs ఉంది, బట్ యూ వాంట్ యువర్ మనీ బ్యాక్ ఆఫ్టర్ 10 days or 15 days. దట్ అమౌంట్ ఆల్సో షుడ్ నాట్ బి కెప్ట్ ఐడిల్ even for 10 days also. Then you can go for money market mutual funds. It will be invested in treasury bonds, commercial paper issued by the reputed corporates. ఇస్తారు. కానీ జనరల్లీ అవి మీరు చెప్పిన ఇప్పుడు ట్రెజరీ పేపర్ అంటే గవర్నమెంట్ రిలేటెడ్, దాంట్లో రిస్క్ ఎపిటైట్ ఏముందండి మరి? అంటే అది లో రిస్కే. వాళ్ళు కూడా అది ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్, లో రిస్క్. రిటర్న్స్ ఎక్కువ ఉంటాయా? అంటే రిటర్న్స్ ఫిక్స్డ్ రిటర్న్స్. ఓకే. బట్ మనకేంటంటే ఐడిల్ ఫండ్స్ విల్ నాట్ గెట్ ఎనీ రిటర్న్స్ కాబట్టి అట్లీస్ట్ జస్ట్ టు గెట్. అండ్ అంతేలేండి, ఇప్పుడు నేను వారం రోజులకి సేవింగ్ అకౌంట్లో 10 లక్షలు పెట్టినా నాకేం రాదు కదా, 2% వస్తుంది వస్తున్నా. అదే నేను దీనిలో ఇన్వెస్ట్ చేసుకుంటే నాకు అట్లీస్ట్ ఒక 5% వరకైనా అది గ్రేటే కదా నాకు. అంతే అంతే, కరెక్ట్. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇట్స్ గుడ్. అంటే వెరీ హై రిస్క్ ఫండ్ కూడా ఉంటుంది. అది వెరీ షార్ట్ పీరియడ్, మనం కావాలి అన్నప్పుడు మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే.